అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న అఘాయిత్యాలు ఎన్నో మరెన్నో. రోజుకొక దారుణం, రోజుకొక అఘాయిత్యం. వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, మనం చూడొచ్చు 2 రోజుల క్రితం కూడా అంటే తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకే వ్యక్తితో ఎఫ్ఐఆర్లో ఉండటం, ఆ కూతురు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని అతన్ని చంపేయటం, అంటే ఈ మొత్తం కూడా జరుగుతున్న దారుణాలు ఈ సంవత్సరంలో చూసుకుంటే చాలా వరకు అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఆ విధంగా జరుగుతున్నాయి అంటే ఈ కేసులు చూసినట్లయితే మనము ఆ గద్వాల్లో జరిగింది కానీ, లేదంటే మనకు అమ్మాయి ఇంతకుముందు సోనంది కానీ, లేదంటే ఆ చిన్నపిల్ల తల్లిని చంపేయటం, ఇవన్నీ చూసినట్లయితే చాలా ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఒకటి అక్రమ సంబంధాలు అయితే, రెండవది ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు లేకపోతే ఈ హత్యల వరకు ఎందుకు వెళ్తారు అన్నప్పుడు మొదట మనం చూడాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ యొక్క కల్చర్ చూడాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ అంటే ఒకటి కల్చర్ అయితే, రెండవది ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ కూడా చూడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి 16 years గర్ల్ తల్లిని చంపేసే దగ్గర చూసినట్లయితే తర్వాత మీడియాలో వచ్చినప్పుడు ఆ చిన్న అమ్మాయి వచ్చి చెప్తూ ఉంది ఎలా జరిగింది ఏంటి అని. ఆ ఇన్సిడెంట్ మొత్తంలో నాకు ఎక్కడా కూడా ఫాదర్ కనిపించలేదు. ఫాదర్ కనిపించలేకపోయేసరికి ఎప్పుడైతే ఆడపిల్లలకి ఫాదర్ లేడో, లేదా ఫాదర్ యొక్క ప్రేమ లేదో, ఫాదర్తో ప్రాపర్ రిలేషన్ లేదో, ఆడపిల్లలు ఎమోషనల్లీ చాలా వల్నరబుల్ అయిపోతారు. అటువంటప్పుడు ఎవరైనా కొంచెం ప్రేమ చూపించగానే వాళ్ళకి విపరీతంగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాంట్లో పడిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ మీరు ఈ గద్వాల్ దాంట్లో చూసినప్పుడు కూడా తల్లి కూతురు ఇద్దరు రిలేషన్ పెట్టుకున్నాను అన్నారు. సో సహజంగా అక్కడ మనకు కనిపించిపోతుంది తల్లి కల్చర్ ఏంటనేది కనిపించిపోతుంది. మల్టిపుల్ రిలేషన్స్ ఉండటము, కూతురు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతుంది, సహజం అది. మనము ఏం చేస్తారంటే మనకేంటంటే నేను కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలు కష్టపడొద్దు, లేకపోతే తను ఫాదర్ స్మోక్ చేస్తూ కొడుకుకి స్మోక్ చేయకూడదని చెప్తూ ఉంటాడు. అప్పుడు కొడుకు ఏం నేర్చుకుంటాడంటే తను స్మోక్ చేస్తూ తన కొడుకుకి స్మోక్ చేయొద్దని చెప్పడం నేర్చుకుంటాడు. అంటే పేరెంట్స్ ఏదైతే తమ పిల్లల నుంచి వద్దనుకుంటున్నారో అది పేరెంట్స్ ఆ ప్రాక్టీస్ని ఆపేయాలి. ఆపకుండా వాళ్ళు అదే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ యొక్క సేమ్ ప్రాక్టీసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొదటిది ఇదైతే, రెండవది ఏంటి అని అంటే సోషల్ మీడియా. గతంతో కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైంది. ప్రతి ఒక్కరికి ఏమైందంటే అది అందుబాటులోకి వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ రావటము. ఐడెంటిటీ క్రైసిస్లో ఈ రోజున యూత్ మొత్తం ఉంది, టీనేజర్స్ దగ్గర నుంచి యూత్ వరకు. టీనేజర్స్కి ఏంటి అని అంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటారు. ఏదో ఒక ఐడెంటిటీ కావాలి, గుడ్ బాయ్గా కాకపోతే బ్యాడ్ బాయ్గా ఐడెంటిటీ కావాలి. ఆ క్రమంలో ఐడెంటిటీ కోసం రకరకాల వింతైన చేష్టలు చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు గుర్తించాలి తన ఆపోజిట్ జెండర్. ఇప్పుడు అమ్మాయికి మంచి పేరు వస్తేనే కదా అవతల అబ్బాయి గుర్తించేది. అలాగే అబ్బాయికి మంచి పేరు వస్తే అమ్మాయి గుర్తించి తనకి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ ఐడెంటిటీ కోసం రకరకాల పనులు చేయటంలో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు వింత వింత పనులు చేస్తూ ఉంటారు. ఏదైతే అట్రాక్టింగ్గా ఉంటుందో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వటం సహజం. అదేమి వాళ్ళు కావాలని అవ్వట్లేదు. అక్కడ 4 పాజిటివ్ ఉన్నా ఒక నెగిటివ్ మీదకే మన యొక్క ఫోకస్ పోతూ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్తోనే డేంజర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నెగిటివ్ మీద ఫోకస్ పోతుంది. అందుకని సోషల్ మీడియా ఏం చేస్తుందంటే థంబ్నెయిల్స్ కానీ టైటిల్స్ కానీ నెగిటివే పెడుతూ ఉంటుంది. రిపీటెడ్లీ వాళ్ళు ఎప్పుడైతే ఆ నెగిటివ్కి ఎక్స్పోజ్ అయ్యారో, వాళ్ళు చూసే రీల్స్లో కానీ, వాళ్ళు చూసే యూట్యూబ్ లేకపోతే మరో మీడియాలో చూసేవి ఎప్పుడు నెగిటివ్ ఉండేసరికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనసులో అది ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు ఒక టైటిల్ పెడతారు, ఆ అమ్మాయి అర్ధరాత్రి వెళ్ళి ఏం చేసిందంటే, ఆ హీరోయిన్ అర్ధరాత్రి ఏం చేసిందంటే అని టైటిల్ పెట్టిన తర్వాత లోపల అదంతా ఉండదు. ఆమె ఏదో కూరగాయలు కోసుకొని వంట చేసుకొని తినింది, పడుకుంది, అంతే ఉంది, అక్కడేం తప్పు లేదు. కానీ ఆ టైటిల్ చూస్తారు వీళ్ళు, మొత్తం వీడియో చూడరు. అన్నీ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు రిపీటెడ్లీ అటువంటి టైటిల్స్ చూసినప్పుడు తెలియకుండా వాళ్ళకి ఒక కన్క్లూజన్ వస్తుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో మార్పు వస్తుంది, అది నార్మల్ అయిపోతుంది. అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, లేకపోతే మల్టిపుల్ రిలేషన్స్, ఇవన్నీ ఈ టైటిల్స్ చూడటం వల్ల కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి స్టోరీస్ వల్ల నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి నార్మల్ అయిందో మామూలు సమాజం నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ మనసులో ఇవన్నీ తప్పు కాదు కాబట్టి అదే పీపుల్ సీ వాట్ దే వాంట్ టు సీ. వాళ్ళకి ఏం కావాలో అదే చూస్తూ ఉంటారు, అదే వెతుకుతూ ఉంటారు. వాళ్ళ ప్రోగ్రామ్ ఏమైంది, మల్టిపుల్ రిలేషన్స్ లేకపోతే వైలెన్స్, ఇదంతా నార్మల్ అయిపోయింది. కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానినే అది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక వేరే ప్రపంచం వాళ్ళకి కనిపించదు.
ఇది మాత్రమే ప్రపంచం అని ఆ మత్తులోకి వెళ్ళిపోతారు. ఆ మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు ఇటువంటి పనులు చేయడానికి వాళ్ళకి ఈజీ అవుతూ ఉంటుంది. ఈజీ కూడా కాదు, ఇటువంటి పని చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పుకుంటూ ఉంటుంది. నార్మల్ పీపుల్కి ఒప్పుకోకపోవచ్చు. ఇది రెండోది. మూడోది ఏంటంటే చాలామంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే డ్రగ్స్ విపరీతంగా ఉంది. గాంజా చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా, స్కూల్స్లో కూడా గాంజా ఉంది. సో ఈ గాంజా లాంటివి తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఆ యొక్క వివక్ష కోల్పోతూ ఉంటారు, ఆ విచక్షణ కోల్పోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి అనేది వాళ్ళు అంచనా వేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇటువంటి ఫెయిల్ అయినప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. నాలుగవది ఏంటంటే చట్టంని ఈజీగా మనం మోసం చేయొచ్చు అనేది సినిమాల్లో పదే పదే చూపిస్తూ ఉన్నారు. సినిమాలో ఏం చేస్తారు, ఆ హీరో ఎంతమందినో చంపేస్తాడు, తర్వాత హ్యాపీగా హీరోయిన్ తీసుకుని తను హనీమూన్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అది నడవదు. ఒక హీరో ఎంతమందిని చంపుతాడు, కనీసం 100-200 మంది నరికి చంపేస్తేనే వాడు హీరో. పాత రోజుల్లో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు అది హీరో క్యారెక్టర్ కాదు, అది కమెడియన్ క్యారెక్టర్. పాత రోజుల్లో ఉన్న సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు హీరో క్యారెక్టర్. కాబట్టి నరకాలి, చంపాలి, హింస చేయాలి, ఆ అమ్మాయిని ఏడిపించాలి, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, కొడితే దిమ్మ తిరిగి పడిపోవాలి, అటువంటి క్యారెక్టర్లు కావాలి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వైలెన్స్ చేస్తే అవతల ఆపోజిట్ జెండర్ అట్రాక్ట్ అవుతుందని ఈ వైలెన్స్కి ఏమాత్రం వాళ్ళు వెనకాడరు. అలాగే వచ్చేసి ఈ వీడియో గేమ్స్, ఇంకా చాలా మనకు తెలియని చాలా ఉంటాయి. వాళ్ళ మధ్య ఆర్థిక సంబంధాలు ఉంటాయి, డబ్బులు ఇవ్వటం ఉంటుంది, తీసుకోవటం ఉంటుంది. డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళు ఒత్తిడి చేస్తే ఇక వేరే దారి లేక వాళ్ళకి లొంగిపోవటం ఉంటుంది. తర్వాత ఇంకా వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వాళ్ళకి అంటే సార్ ఇక్కడ మీరు అన్నట్టుగా అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఒక్క ఇల్లీగల్ ఎఫ్ఐఆర్తో ఆగితే ఏదో అనుకోవచ్చు, కానీ ఇక్కడ 10-15 ఇలా అది సంఖ్యలో అలా పెరుగుతూనే ఉందే తప్ప మరి ఏమనాలంటారు? అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా 10 ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఒకటే అయినప్పుడు వన్స్ మనం బురదలో పడ్డ తర్వాత ఇంకా లాభం వస్తుందంటే ఆ బురదను పోసుకోవడం ఎక్కువ అవుతుంది. ఏమవుతుంది, ఎక్కడ మనుషులు మేల్ ఆర్ ఫీమేల్ తక్కువ ఉంటుంది, మేల్ సెక్స్ కోసమే తను ఏ పని చేసినా చేస్తూ ఉంటాడు. తనకు వచ్చిన ఆపర్చునిటీస్ను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైతే కమిటెడ్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళు డిఫరెంట్. అట్లా కాకుండా బయటకు వెళ్ళి రిలేషన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడైతే అవకాశాలు దొరుకుతాయో వాటిని చూస్తూ ఉంటారు. చూసే క్రమంలో కొంతమంది డబ్బుని వెదజల్లుతూ ఉంటారు, కొంతమంది మరో రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, కొంతమంది అప్పులు ఇస్తూ ఉంటారు, లోన్లు ఇప్పిస్తూ ఉంటారు. ఫోన్లో కూడా ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ ఏంటి అని అంటే లోన్ కోసం వెళ్ళిన అమ్మాయిని ఆ బ్యాంక్ స్టాఫ్ ఎక్స్ప్లాయిట్ చేస్తే మేము లోన్ ఇస్తామని. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అక్రమ సంబంధానికి కూడా వావి వరుసలు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో చూసుకుంటే బ్యాంక్ మేనేజర్ తల్లితో కూతురుతో ఇద్దరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది అసలు ఎలా చూడాలంటారు? అంటే నార్మల్ సొసైటీకి ఇది చాలా వింతగా అనిపించవచ్చు, సినిమాల్లో కూడా ఇటువంటివి ఉండవు. కానీ బీయింగ్ ఎ సైకాలజిస్ట్గా నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ ఇవన్నీ చూసినప్పుడు సినిమాల్లో చూపించినటువంటి దుర్మార్గానికి 10 times ఎక్కువ నిజ సమాజంలో ఉంది. తల్లి కూతుర్లు ఒకే అతనితో రిలేషన్ పెట్టుకోవటం, అల్లుడితో అత్తగారు రిలేషన్ పెట్టుకోవటం అనేది దాదాపు నార్మల్, చాలా ఫ్యామిలీలో నడుస్తూ ఉంటుంది. బయటికి సంబంధాలు ఎటు పోతున్నాయి అనుకోవాలి. అసలు ఇక్కడ మానవ సంబంధాలు మనం అర్థం చేసుకుని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఇక్కడ మానవ సంబంధాలు ఆర్థికం ఎందుకు, డబ్బు ఎందుకు? డబ్బు ప్లెజర్ కోసం. ప్లెజర్ ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? అల్టిమేట్లీ సెక్స్. అల్టిమేట్లీ అక్కడికే వెళ్తుంది. మానవ సంబంధాలు ఉండవు, తండ్రి కూతుర్ల మధ్య సెక్స్. మనకి నార్త్ ఇండియాలో చూసినట్లయితే ఆ విడో అయిపోయి వచ్చినటువంటి ఆడపిల్లని అక్కడ ఉన్నటువంటి అన్నలందరూ వాడుకుంటారు. హెచ్ఐవి వచ్చిన తర్వాత బయటికి దోసిపడేస్తూ ఉంటారు. అలా తండ్రి కూడా కూతుర్ని సెక్స్ కోసం విడో అయ్యి వచ్చిన కూతురున్నట్టు. వరంగల్లో ఒక కేసులో ఆ అమ్మాయిని తండ్రి తాగి వచ్చి రేప్ చేయకపోయాడు. రేప్ చేయకపోతే ఆ అమ్మాయి అల్లరి చేసి తప్పించుకుంది. ఆ అల్లరి తన భర్తకు తెలిసి ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడి దగ్గర పోవాలి? తండ్రి దగ్గర పోవాలా, భర్త వదిలేశాడు? ఇట్లాంటి కోకొల్లలు ఉంటాయి. మన ప్రభుత్వమే తక్కువ రేటుకి మద్యం సప్లై చేస్తుంది. మద్యం తాగిన తర్వాత వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తాయి? బాగా చదువుకోవాలి, సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనలు రావు కదా. వెంటనే ఎక్కడ ఆడపిల్ల ఉంది, ఎక్కడ మనకి ఈజీగా మనీ దొరుకుతుంది, లేదంటే ఎక్కడ సెక్స్ దొరుకుతుంది చూస్తారు. అటువంటిప్పుడు వరుసలతో సంబంధం లేదు, ఎవరు ఉంటే వాళ్ళ మీద పడుతూ ఉంటారు. కోడళ్ళ మీద మామగారు పడింది, అలాగే కలిసి కోడలు మామగారిని ఎక్స్ప్లాయిట్ చేసింది, ఎందుకంటే ఆస్తి కోసం ఎక్స్ప్లాయిట్ చేసింది. ఇలా అనేక కేసులు ఉంటాయి. కాకపోతే
మామూలు సమాజానికి అవి కనిపించకపోవచ్చు. అన్నీ కూడా ఇంటింటా ఇవన్నీ ఉంటూ ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ప్రతి గడపకి దాదాపుగా ఇటువంటివి ఉంటూ ఉంటాయి. బయటికి రావు. కొంతమంది సర్దుకుంటూ ఉంటారు. చాలా ఫ్యామిలీస్లో మామగారు మిస్బిహేవ్ చేస్తే అమ్మాయి సర్దుకుంటూ ఉంటుంది. అలాగే అత్తగారి యొక్క బాయ్ ఫ్రెండో లేకపోతే ఎవరో ఉంటారు కదా, అత్తగారితో రిలేషన్ ఉన్నాడు, కోడల్ని కూతుర్ని చేయబట్టుకుంటే వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. ఎందుకంటే పరువు పోవద్దు అని, బయటికి తెలిస్తే తన యొక్క లైఫ్ ఎక్కడ నాశనం అవుతుంది. కేవలం కొన్ని మాత్రం ఇటువంటి ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నప్పుడే మనకు బయటపడతాయి, లేకపోతే బయటపడవు. సో కాబట్టి ఇటువంటి లేవు అనుకోవటం అపోహ. ఇటువంటి ఉంటవనే అవేర్నెస్ ఉన్నట్లయితే మామూలు జనం ఇటువంటి ఉంటాయి అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే సార్ ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే మనం మేఘాలయ కేసు చూడొచ్చు, హనీమూన్ ఇష్యూ. అయితే ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూసి ఓకే నేను ఆదర్శంగా వీళ్ళని తీసుకొని ఇవి నేర్చుకోవాలి అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం చంపే దాంట్లో కూడా వీళ్ళు ఆదర్శం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మేఘాలయ ఇష్యూలో ఏదైతే జరిగాయి తప్పుదాలు అవి మనం చేయకుండా ఉంటే మనం తప్పించుకోవచ్చు అనే ఆలోచన కూడా వీళ్ళు చేశారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మంచి పని చేయకుండా, అంటే వాళ్ళు మర్డర్ చేశారు దొరికిపోయారు, మనం మర్డర్ చేస్తే దొరకము, ఈ విధంగా చేద్దామనే ఆలోచన దాకా తీసుకొస్తున్నాయి. ఈ హెడ్డింగ్ నేను కూడా చూశాను. సోనం చేసినటువంటి తప్పు మనం చేయొద్దు అంటే హత్య చెయ్యొద్దు అని అనుకున్నాను నేను. లోపల అది ఉంటుందేమో నేను మొత్తం చూడలేదు. అంటే ఆమె చేసిన మిస్టేక్స్ చేసి దొరికిపోయింది, మనం దొరికిపోవద్దని. అంటే ఇవన్నీ సినిమాలో ఓటీటీల ప్రభావం అమ్మ. సినిమాల్లో పోలీసులను ఫూల్స్ చేసేసి చేస్తూ ఉంటారు, చట్టాన్ని ఫూల్స్ చేసేస్తూ ఉంటారు. పోలీసులు అంటే కామెడీ క్యారెక్టర్లుగా ఉంటారు, దొంగలు హీరోలుగా మారుతూ ఉన్నారు. మనం పుష్ప చూసాము, పుష్పలో స్మగ్లర్ హీరో, పోలీసులందరూ కూడా వాళ్ళు బఫూన్ లాగా చేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అలా జరగదు. పోలీసులకి ఎవరైనా దొరికిపోతారు. కొంతమంది దొరకట్లేదంటే పోలీసులు పట్టుకోవట్లేదు, డబ్బుకో పలుకుపట్టుకో ఇంకో దానికో లొంగిపోయి వీళ్ళు పట్టుకోవట్లేదు తప్ప. టెక్నాలజీ పెరిగింది, పోలీసులు ట్రైన్డ్ పీపుల్, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఉంటుంది ఎలా ఎందుకంటే దొంగకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, కానీ పోలీసుకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మల్టిపుల్ పీపుల్ వాళ్ళు పనిచేస్తుంటారు, ఒక స్ట్రాటజిక్గా వెళ్తూ ఉంటారు. అతని పేరేంటి, మన విజయ్ మాల్యా బ్యాగులన్నీ వేసుకుని దర్జాగా వెళ్ళిపోతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. అంటే పట్టుకోలేక కాదు కదా, అది ప్రభుత్వం అండ ఇంకో అండ ఉండి అతన్ని బయట దేశాలకు పంపించేసింది. ఇటువంటి ఉన్నప్పుడే పోలీసులు ఏమీ చేయలేరు తప్ప, పోలీసులు చిన్న కానిస్టేబుల్ కూడా జరిగిన నేరాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే కానిస్టేబుల్ తెలివితేటలు చాలు, ఈజీగా దొరికిపోతుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడిని కుక్క పట్టుకోగలుగుతుంది. ఎందుకు? తప్పు చేసిన వాడి యొక్క మానసిక స్థితిని బట్టి, అతని శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ యొక్క స్మెల్ని బట్టి కుక్క పట్టుకోగలుగుతుంది. ఒక కుక్కే పట్టుకోగలిగినప్పుడు ఒక కానిస్టేబుల్ ఈజీగా పట్టుకోగలడు. ఎందుకంటే వాళ్ళ యొక్క చూపుల్లో తేడా వస్తుంది. రోడ్డు మీద పోలీసులు అట్లా కాస్తూ ఉంటారు, ఎవడన్నా కొంచెం లైసెన్స్ లేనోడిని స్మెల్ చేసేస్తారు, ఎందుకంటే అతని యొక్క బిహేవియర్ తెలిసిపోతుంది. కాబట్టి చాలా ఈజీ వీళ్ళని పట్టుకోవటము. కానీ సినిమాల్లో చూపించినట్టుగా నిజ జీవితంలో ఉంటుందేమో, మనం తప్పించుకోవచ్చు. అదృశ్యం సినిమాలోనూ ఇంకొకటి ఒక సినిమా హాలీవుడ్లో ఉంటుంది, అతను ఒక డైమండ్ ఎత్తుకొచ్చి ఒక దగ్గర దాస్తాడు. అది ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్లోనే దాస్తాడు. దాన్ని తప్పించుకోవడానికి రకరకాల సినిమా ఉంటాయి. ఇటువంటివన్నీ సినిమాల్లో బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్కి బాగుంటాయి తప్ప ఈ యూత్ ఏంటంటే అది చూసి అలాగే నిజ జీవితంలో మనం చేయొచ్చు, చేయగలము, నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వీళ్ళు ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఇలా దొరికిపోతూ ఉంటారు. మెజారిటీ దొరికిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు ఇటువంటివి చేయరు. వాళ్ళు వాళ్ళ పవర్ని వాడుకొని వాళ్ళు ఆ కేసుల్ని మాఫీ చేపించుకుంటూ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇటువంటి హత్యల్లోకి వాటిలోకి వెళ్ళి దొరికిపోతూ ఉంటారు. అంటే సార్ అన్ని కేసెస్లో ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళి కాని వాళ్ళు ఏదైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారంటే డబ్బు కోసమో లేకపోతే ఏదో అనుకోవచ్చు, కానీ ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎఫ్ఐఆర్స్ అధికంగా పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హస్బెండ్ సంపాదిస్తున్నప్పటికీ కూడా మరి సెక్స్ కోసమా లేకపోతే ఎక్స్ట్రా మనీ కోసమా, ఎంజాయ్మెంట్ కోసమా, మరి ఎందుకని హత్యకి అంటే హత్య చేసేలాగా ప్రేరేపించబడుతున్నారు అంటే దేనికోసం అంటారు? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ని ఒకే విధంగా మనం చూడలేము. మన చట్ట ప్రకారం, ఇండియన్ చట్టాల ప్రకారం ఏ ఇద్దరు పెళ్ళైన వాళ్ళైనా కాని వాళ్ళైనా 18 years దాటిన ఏ ఇద్దరు ఇష్టపూర్వకంగా సెక్స్లో పార్టిసిపేట్ చేసినా అది నేరం కాదు. అందుకనే ఇక్కడ ఏమన్నామంటే మనము అక్రమ సంబంధము అక్రమ సంబంధము అనేటువంటి వర్డ్ తీసేసి వివాహేతర సంబంధం అంటున్నాం, రైట్? ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అంటున్నాం. అక్రమ సంబంధాలు లేవు, అన్నీ సక్రమమే. కేవలం కొన్ని వివాహేతర సంబంధాలు ఉన్నాయి చట్ట ప్రకారం. ఎందుకు పెట్టుకుంటున్నారంటే కొంతమంది ఆ మ్యారిటల్ లైఫ్లో ఆ హస్బెండ్ పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక ఎవరో వాళ్ళకి కొంత ప్రేమ దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత డబ్బు కోసము,
కొన్నిసార్లు హస్బెండ్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ కోసము. అయితే మీరు ఇందాక అన్నట్టుగా డబ్బు కోసం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం నిన్న ఒక న్యూస్ కూడా వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పాన్ వీడియోస్ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు అనేది. అంటే ఒక తప్పు చేస్తే భార్య దండించాలి, భార్య తప్పు చేస్తే భర్త దండించాలి, అలాంటిది తప్పు చేయడానికి కూడా ప్రేరేపిస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మరి ఏ విధంగా? మనము ఒక బ్రాడర్గా చూసినట్లయితే తప్పు చేయాల్సిన అవసరం ఆమెకి ఎందుకు ఏర్పడింది అనేది చూడాలి. భర్త దండించాలంటే వీటిలన్నిటికి కారణం ఆర్థిక అసమానతలు. సో వాళ్ళిద్దరూ పేదవాళ్ళే ఉన్నారు, ఏదో వాళ్ళు ట్రై చేశారు, చదువుకొని మంచి జాబ్ చేయాలనే అనుకున్నారు, కానీ వాళ్ళు చదవలేకపోయారు, ఇంకో కారణం చేత జాబ్ రాలేదు. ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాల్సినప్పుడు ప్రతిదీ ట్రై చేస్తారు, ఆ చిట్ ఫండ్స్ ఇంకోటి ట్రై చేసి లాస్ట్కి ఇక్కడ ఈజీగా మనీ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కంటిన్యూ చేస్తుంటారు. చాలా వాటిల్లో ఏమవుతుందంటే బెట్టింగ్ తీసుకుందాం, హస్బెండ్ బెట్టింగ్ కాస్తున్నాడు అని చెప్పేసి వైఫ్ తర్వాత డైవోర్స్ తీసుకుంటారు. కానీ బెట్టింగ్లో డబ్బులు వచ్చినప్పుడు వైఫ్ అతన్ని బెట్టింగ్ వద్దు అనదు, వాటితో ఆమె నగలు కొనుక్కుంటుంది, పార్టీలు చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇద్దరి యొక్క పాత్ర ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పార్ట్నర్స్ ఇద్దరిలో ఒకరు ఇంకొకరి మీద బ్లేమ్ చేసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇద్దరు కూడా దొరుకుతూ ఉంటారు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లు అన్నీ కూడా ఓన్లీ ఫీమేలే పెట్టుకుంటుందని లేదు, ఎంతమంది ఫీమేల్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకుంటే అవతల మేల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి దాంట్లో భర్తకు తెలియకుండానే చేస్తున్నారు అనేది కూడా పొరపాటు. చాలాసార్లు భర్తకు తెలిసి చేస్తారు, చాలాసార్లు ఆమెకి ఇష్టం లేకపోయినా భర్త ఫోర్స్ వల్ల కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునేటువంటి అవకాశాలు పెరుగుతుంది. ఒకసారి పెట్టుకున్న తర్వాత ప్రాస్టిట్యూట్లు ఎవరు ప్రాస్టిట్యూట్ అవ్వాలని ట్రై చేయరు కదా, వాళ్ళు బతకాలని చూసినప్పుడు ఎక్కడో ఎక్స్ప్లాయిటేషన్కో దేనికో గురైనప్పుడు ఒకసారి ఒకరిద్దరు ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక తనకు ఆ శీలం కోల్పోయిందనే భావన వచ్చింది. ఇక ఏం చేస్తుంది, దాన్నే తన యొక్క జీవనానికి వాడుకుంటుంది. అంటే జరిగిపోయింది కాబట్టి ఇక తనకి దీన్నే కంటిన్యూ చేస్తే ఈజీ మనీ వస్తుంది కదా, ఇంకెందుకు నేను పోయి కష్టపడటం అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడో కాడ ఏదో ఒక ఇబ్బంది అయిన వాళ్ళే. ఒక బ్రాడర్గా చూస్తే, స్పెసిఫిక్గా ఒక కేసు చూస్తే వాళ్ళు నేరస్తులు అంటే నేరస్తులే, కానీ ఆ నేరస్తులు కూడా విక్టిమ్సే. ఎవరి వల్ల? సమాజం వలన, ఈ ప్రభుత్వాల వలన, లేదంటే ఈ కార్పొరేట్స్ వలన. వాళ్ళకి చక్కగా బ్యూటిఫుల్గా చూపిస్తున్నారు, ఈఎంఐలు ఇస్తున్నారు, లక్షల్లో శాలరీస్ ఇచ్చి వాళ్ళు చక్కగా వాళ్ళ పక్కనున్న నైబర్స్ మంచి జీవితం సాగిస్తుంటే వీళ్ళు ఇలా పేదరికంలో ఉంటే వాళ్ళతో కాంపిటేట్ చేయలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వీళ్ళు ఏదో ఒక ఈజీ మనీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో కొంతమంది కొన్ని చిట్ ఫండ్ లాంటివి కొన్ని చేస్తుంటే, కొంతమంది మరొకటి చేస్తుంటే, కొంతమంది ఈ సెక్స్ని కూడా వాళ్ళ మనీ సంపాదించడం కోసము, లేకపోతే సెక్స్ని కూడా వాళ్ళ యొక్క అధికారం కోసము, లేకపోతే వాళ్ళ యొక్క లోన్స్ కోసము, లేకపోతే మరో దానికోసము వాడుతూ ఉంటారు. రైట్ అమ్మా? సో ఇక్కడ చూడొచ్చు, ఏదైనప్పటికీ ఈ వివాహేతర సంబంధాలు కారణాలు ఏవైనా సరే అవసరాలు తీర్చడానికి అయినప్పటికీ మాత్రం వివాహేతర సంబంధాలు మాత్రం ఒకరిని చంపేంత వరకు కూడా ప్రోత్సహిస్తున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సురేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.